సో ఈ అమ్మాయికి ప్రతి 6 నెలలకు ఒకసారి టైఫాయిడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి యాక్చువల్గా 24 ఇయర్స్ యంగ్ లేడీ, బీకామ్ చదువుకున్నారు. ఇవిడి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారనమాట కన్సల్టేషన్ కి. ఎక్స్క్యూజ్ మీ. సో 6 months ఒకసారి టైఫాయిడ్ వచ్చేస్తుంటుంది ఈ అమ్మాయికి. ఎక్కువగా లంగ్ ఇన్ఫెక్షన్స్ లాని చిన్నప్పుడు బాగా ఎక్కువ ఉండేవి నాకు అని చెప్పి వాళ్ళ హస్బెండ్ నెరేట్ చేశారనమాట. ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ నెరేట్ చేస్తుందని చెప్తున్నాను మీకు, తర్వాత అమ్మాయికి ఎలా కేసు తీసుకుందని చెప్తాను. సో యూజువల్ గా 5 to 6 months టైంలో ఖచ్చితంగా సిన్స్ ఫ్రమ్ 2 years నుంచి గ్యాప్ లేకుండా వస్తూనే ఉందండి టైఫాయిడ్. ఆ మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాము, రికరెన్స్ అవుతూనే ఉందని చెప్పి అన్నారు. అంటే ఈ అమ్మాయికి ఫీవర్ వస్తుంది. ఆ ఫీవర్ ఏంటంటే మాక్సిమం టైఫాయిడ్ లో దింపేస్తుంది అనమాట. చాలా వీక్ అయిపోతుంటుంది. ఏదైనా కొంచెం పని చేస్తే వెంటనే రెస్ట్ తీసుకోవాలి. చాలా తక్కువగా తింటుంది. చాలా స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటుంది. ఇవన్నీ కూడా హస్బెండ్ నెరేట్ చేశారనమాట. హ్యాండ్స్ లో కూడా బాగా స్వెట్ వస్తుంది. నోస్ దగ్గర స్వెట్, హెడ్ లో స్వెట్, స్ట్రెస్ ఎక్కువ ఉన్న స్వెట్, అరికాలు కూడా స్వెట్ ఉంటుంది. ఆయాసం వచ్చి కూర్చుంటుంది. ఫ్రీక్వెంట్ హెడేక్స్ ఉంటాయి. అలసట, కొద్దిగా వర్క్ చేసినా సరే అలసట. అసలు మాట్లాడదు. కొత్త వాళ్ళతో అస్సలు మాట్లాడదు. ఓన్లీ వాళ్ళతోనే మాట్లాడుతుంది. మా ఇంట్లో వాళ్ళతో అంత పెద్ద మాట్లాడదు. వాళ్ళతో అయితే బెటర్గా మాట్లాడుతూ ఉంటుంది. సో ఈ అమ్మాయి మ్యారేజ్ అయ్యి హార్డ్లీ ఒక 6 months లోపు మన దగ్గర తీసుకొచ్చారు. వాళ్ళ హస్బెండ్ యాక్చువల్గా మన దగ్గర మెడిసిన్ వాడారనమాట. సో వాడిన తర్వాత ఆయనకి ఇంప్రూవ్మెంట్ కనిపించిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకొచ్చారు. చాలా వీక్నెస్ గా ఉంటుంది సార్ అస్తమాటికిని. వెజిటేరియన్ తింటుంది, చాలా తక్కువ క్వాంటిటీలో. యాక్చువల్గా బేసికల్గా షీఈ్ చెప్పకూడదు, షీఈ్ యాక్చువల్లీ ముస్లిం. బట్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో డైలీ నాన్ వెజ్ ఉంటుంది, కానీ ఈ అమ్మాయి ఎక్కువగా వెజిటేరియన్ ఇష్టపడుతుంది ఎక్కువగా అని చెప్పి వాళ్ళ హస్బెండ్ చెప్పారనమాట. అస్తమాటికి కళ్ళు తిరుగుతుంది, కూర్చుని పోతుంది, అలా గిడినెస్ వచ్చేస్తుంటుంది, లో బీపీ వస్తుంది సార్ అస్తమాటికిని. అలా ఆస్తమా అటాక్స్ వచ్చేస్తూ ఉంటాయి ఇలా లో బీపీ వచ్చినప్పుడు. ఏదైనా కొంచెం తిట్టినా సరే వెంటనే ఆస్తమా అటాక్ వచ్చేస్తుంది, వెంటనే కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. ఏదైనా హార్ష్ మాటలు మాట్లాడితే పాయింట్అవుట్ చేస్తే వెంటనే ఆస్తమా వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళ హస్బెండ్ నెరేషన్, ఆయన అబ్జర్వేషన్స్ కూడా. విపరీతమైన హెడేక్స్ ఉంటాయండి. ఏదైనా చిన్న మాట చెప్పితే వెంటనే ఎక్స్ప్రెషన్ మార్చేస్తుంది. ఫీవర్, బాడీ చల్లగా ఉంటుంది, చాలా బాడీ కూల్ అయిపోతూ ఉంటుంది అస్తమాటికి. అలా పెర్ఫ్యూమ్స్ అస్సలు పడవు. నేనేమో వాళ్ళ హస్బెండ్, నేనేమో పర్ఫ్యూమ్ లేకపోతే ఉండలేను. ఎందుకంటే ఆయనకి ప్రొఫ్యూజ్ పర్స్పిరేషన్ అనమాట. ఆయన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గరకు వచ్చింది ప్రొఫ్యూజ్ పర్స్పిరేషన్, వెరీ ఆఫెన్సివ్ అనమాట. ఆ ప్రాబ్లంతో వచ్చారు. సో ఆయన ఏంటంటే పర్ఫ్యూమ్స్ వాడేస్తూ ఉండేవారు. ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత వద్దండి వాడడం మానేనంటే అప్పుడు మానేశారు. సో ఆయనకేమో పెర్ఫ్యూమ్స్ అంటే ఇష్టం, ఈవిడికేమో పెర్ఫ్యూమ్స్ అంటే అసలు పడదు. కరిస్మాస్ పడవు, వామిటింగ్ సెన్సేషన్స్ లా వస్తూనే ఉంటాయి. ఏదైనా జాక్ ఫ్రూట్ తింటే విపరీతమైన ఎలర్జీ వచ్చేస్తుంటుంది. సో వీళ్ళు మన దగ్గరికి రావడానికి అప్పుడు జస్ట్ అప్పుడే టైఫాయిడ్ లోనే వచ్చారు వీళ్ళు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ అమ్మాయికి ఫుల్ ఫీవర్. అప్పుడు సిఆర్పి 17.3, తర్వాత డెంగ్యూ పాజిటివ్ కూడా ఉందన్నమాట. వైడాల్ టెస్ట్ ఏంటంటే 1 in 80 డైల్యూషన్స్ లో ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే చాలా ఈజీగా హర్ట్ అవుతూ ఉంటుంది, అసలు ఓపెన్ అప్ అవ్వదు. వాళ్ళ హస్బెండ్ ఇంకో హింట్ ఇచ్చారు,
వీళ్ళేంటంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు, నాన్నగారి దగ్గర పెరగలేదు. వీళ్ళ బాబాయ్ దగ్గర పెరిగిందనమాట ఈవిడ. సో, స్ట్రిక్ట్ లైఫ్ ఫ్రమ్ బాబాయ్ అని చెప్పి ఇచ్చి, ఇంక తర్వాత ఇంకేమైనా చెప్పాల్సినవి ఉన్నాయని అడిగాను. ఇంక లేవు సార్ అన్నాడు. అయితే మీరు బయట కూర్చోండి సార్, నేను ఆ కేస్ తీసుకుంటా అని చెప్పేసి అన్నారు. అప్పుడు కేస్ మొదలుపెట్టాను. ఆ అమ్మాయి కేస్ తీసుకోవడం మొదలుపెట్టాను. చెప్పండమ్మా ఏంటి మీ ప్రాబ్లమ్? ఫస్ట్ క్వెషన్. 6 మంత్స్ నుంచి ఆస్తమా సార్. నా వయసు 6 ఏళ్ల నుంచి 6 మంత్స్ బేబీ నుంచి నాకు ఆస్తమా. ఈవెన్ ఇప్పటి వరకు కూడా. చాలా ఆస్తమా. స్ట్రెస్ తీసుకుంటే ఆస్తమా. సివియర్ అటాక్ వచ్చేస్తుంటుంది ఆస్తమాలో. బాబాయ్ అంటే భయం. చాలా స్ట్రిక్ట్‌గా పెంచారు. ఏమైనా అంటే తొందరగా హర్ట్ అవుతాను. ఎవరైనా ఏదైనా చెబితే, అంటే చాలా ఈజీగా హర్ట్ అవుతాను. చిన్నవారన్నా, పెద్దవారన్నా కోపం వస్తే చిన్నవారైనా, పెద్దవారైనా కోపం నా మీద పడితే నాకు చాలా హర్ట్ అయిపోతూ ఉంటాను. వెంటనే నా చేతిలోనే కింద పడేస్తూ ఉంటాను. విసిరేస్తూ ఉంటాను. దొరికినవన్నీ చెల్లాచెదరం చేసేస్తూ ఉంటాను. సో, వీళ్ళ బాబాయ్ ఇంట్లో ఈ అమ్మాయి ఎంత వర్క్ చేసినా సరే, వాళ్ళకేం కనిపించదంటది. వాళ్ళు ఎన్ని తిట్టినా సరే నేను మాట్లాడను. కానీ తర్వాత బయటికెళ్ళి విసిరేస్తూ ఉంటాను. చాలా సైలెంట్ అయిపోతుంటాను ఆ కోపంలో. కోపంలో ఏమీ మాట్లాడను. ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పింది. డ్యాడీ తిట్టారు నన్ను. అప్పుడు నేను 1 మంత్ వరకు నేనసలు మాట్లాడలేదు డ్యాడీతో. ఫాలో అవ్వగలరండి? ఫాలో అవుతున్నారు కదండీ! స్లో చేయమంటారా ఇంకాని? కొంచెం స్లో చేయండి. కొంచెం ఓకే స్లో. సార్. డాక్టర్ ఓకే. గారు. ఓకే సార్. ఓకే సార్. కోపంలో చెయ్యి బైట్ చేస్తాను. ఏమీ దొరకకపోతే నన్ను నేనే కరి చేసుకుంటూ ఉంటాను. అంటే ఆ అమ్మాయికి ఎప్పుడైనా కోపం వచ్చిందంటే గనక, ఆ అమ్మాయి ఘాట్లు గూడా చూపిచ్చింది. ఆహ్, కోపంలో నా చెయ్యి నేనే గట్టిగా కరి చేసుకుంటాను సార్ నేను అంటూ చెప్పుకుంటూ వచ్చింది. ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేసి అవ్వకపోతే చాలా సైలెంట్ అయిపోతాను. నన్ను ఏదన్నా పాయింట్ ఔట్ చేస్తే చాలా విపరీతంగా ఏడుపొస్తుంది నాకు. అస్సలు నేను బేర్ చేయలేను. ఏదో ఒకటి అలా ఏడుస్తూనే ఉంటాను. ఎవరైనా ఏదైనా చెపితే 4-5 రోజులు అలానే అందులోనే ఉంటూ ఉంటాను. కుక్ చేసినప్పుడు పాయింట్ ఔట్ చేస్తే ఏదో అయిపోతుంది నాకు. ఆ అమ్మాయి ఇవన్నీ ఒకేసారి చెప్పలేదండి. చాలా నా నెక్స్ట్ క్వెషన్‌కి చాలా టైమ్ తీసుకున్నాను. ఆల్‌మోస్ట్ ఒక 40 మినిట్స్ ఈ అమ్మాయి నరేట్ చేస్తూనే ఉంది. సో, నేను ఇంపార్టెంట్ పాయింట్స్‌ని నోట్ చేస్తూ వచ్చాను. కుక్ చేసినప్పుడు పాయింట్ ఔట్ చేస్తే ఏదో అయిపోతుంది నాకు అంటుంది. నేను హ్యాపీగా ఉన్నప్పుడు ఏదైనా చిన్న మాట అంటే హార్ట్‌కి తీసుకుంటాను. సైలెంట్ అయిపోతాను. సో, నేను హ్యాపీగా ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకంటే ఎవరైతే ఈ అమ్మాయి బాబాయ్ ఇంట్లో ఉందో, వాళ్ళ బాబాయ్ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ అమ్మాయికసల ఇష్టం ఉండదనమాట. ఇన్ ద సెన్స్ వాళ్ళేదైనా మాట అంటే షీ కెనాట్ టేక్ ఇట్. యాహ్! సో, ఈ అమ్మాయిని చాలా రిస్ట్రిక్ట్ చేసేవారనమాట ఈ అమ్మాయిని. అసలు బయటికి పంపించేవారు కాదనమాట వాళ్ళ బాబాయ్ వాళ్ళు. సపోజ్ ఈవెన్ సిన్స్ ఫ్రమ్ చైల్డ్‌హుడ్ నుంచి. ఆహ్, ఇంట్లోనే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆలోచిస్తూ ఉంటాను. అంటే ఈవెన్ చిన్న వయసు నుంచి ఆ అమ్మాయినేంటంటే అసలు ఎక్కడికి కూడా పంపించేవారు కాదు. చదువేముంది, నువ్వేం చదువుతావు, నువ్వేం చదవవద్దు అని చెప్పేసి బాగా ఆహ్,
అంచి తొక్కేవారనమాట. కానీ వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిల్లలు మాత్రం బాగా చదివించుకునేవారనమాట. ఈ అమ్మాయి చెప్పింది. మా బాబాయ్ వాళ్ళ పిల్లల్ని మాత్రం బాగా చదివించేవారు. నన్ను మాత్రం పెద్ద ఏదో సాదా స్కూల్‌లో వేసేవారు. అయినా సరే నేను అలాగే లాక్కుంటూ వచ్చాను. ఇంట్లో నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవారు. అలాగే నెట్టుకుంటూ వచ్చాను అని చెప్పిందనమాట. బయట ప్రపంచం అంత తెలీదు నాకు. బాబాయ్ మమ్మల్ని కంట్రోల్ చేసేసేవారు. సో, వాళ్ళ పిల్లల ఏజొచ్చాక అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఈ అమ్మాయిని బాగా కంట్రోల్ చేసేవారు. ఇప్పుడు ఆయనకి కూడా పిల్లలున్నారు గదా! వాళ్ళ పిల్లలేమో నాన్న నేను బయటికెళ్ళాలి నాన్న బయటికెళ్ళాలి నాన్న అంటేని, అప్పుడేమో వాళ్ళ పిల్లలు వెళ్ళే తర్వాత ఈ అమ్మాయి వెళ్ళాలనమాట. అంటే ఇన్ ద సెన్స్ ఆ అమ్మాయి పిల్లలకి ఏజొచ్చేంత వరకు ఇప్పుడు వాళ్ళని పంపిస్తున్నారు గాబట్టి ఈ అమ్మాయిని గూడా పంపిస్తున్నారనమాట. అర్థమైందా అండి? ఈ అమ్మాయి చెప్పింది? యాహ్! అర్థమైంది. ఓకేనండి. సో, మమ్మల్ని గూడా ఇప్పుడు వెళ్ళనిస్తున్నారు. అది నాకు చాలా హర్టింగ్‌గా ఉంది. సో, కొన్ని కొన్ని పదాలు ఆ అమ్మాయి స్ట్రెస్ చేసిందనమాట. ఆ స్ట్రెస్ చేయడంలో చాలా హర్టింగ్‌గా ఉంది. అక్క కోసం ఆలోచనుంటుంది. వీళ్ళ అక్కేమో వీళ్ళ అమ్మగారి దగ్గరుంటుందనమాట. ఈ అమ్మాయేమో బాబాయ్ దగ్గరుంటుంది. చాలా స్ట్రెస్ తీసుకుంటాను. అక్క లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది అని ఆలోచన. అక్కని వదిలేస్తారేమో అని ఆలోచన ఉంటూ ఉంటుంది. యాహ్! సారీ. అక్కని ఓదారుస్తూ ఉంటాను. వదిలేయడం కాదు. అక్కని ఓదారుస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను. ఆ! కజిన్స్ ఏమైనా అంటే వాళ్ళనేమి అనను. సైలెంట్ అయిపోతాను. కజిన్స్ నన్నేమైనా అన్నా సరే నేను హర్ట్ అయిపోతూ ఉంటాను. అమ్మకసలేమి చెప్పనసలు ఏది కూడా. నేను, నేను హర్ట్ అయ్యింది మిగతా వాళ్ళతో నా నేను హర్ట్ అయింది ఎవరికీ కూడా నేను చూపించను. ఎవరికీ తెలియనివ్వనంటుంది. ఫీవరొస్తే చాలా వీక్ అయిపోతాను. చాలా రెస్ట్ తీసుకోవాలి. అలా ఫీవర్ ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది. ఈజీగా టైర్డ్ అయిపోతూ ఉంటాను. ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. సో, ఈ కన్వర్సేషన్‌లో ఏంటంటే అప్పర్ లిప్స్ మీద విపరీతమైన స్వెట్టింగ్ ఉందన్నమాట ఆ అమ్మాయికి. కనీసం ఒక 30 టైమ్స్ తుడుచుంటది. ఈ హాఫ్ అన్ అవర్ గ్యాప్‌లో కనీసం ఒక 30 సార్లు తుడుచుంటది. అలా తుడుచుకునే ఉంది అప్పర్ లిప్స్‌లో స్వెట్. హ్మ్. సో, ఇంతవరకు మన అండర్‌స్టాండింగ్ ఏంటి సార్? ఏంటి మేడం? సో ఫార్ ఇచ్చిన ఇచ్చిన డేటాలో మనకేం అర్థమవుతుందసల? అమ్మాయి చాలా సెన్సిటివ్‌గా ఉంది. అవును మేడం. ఇంకా అండి? అండ్ ఇంట్రోవర్ట్‌గా గూడా ఉంది. ఐ మీన్ నా ల్యాక్ ఆఫ్ లవ్ అండ్ కేర్ ఇన్ ద చైల్డ్‌హుడ్ ఒకటి కనపడుతుందన్న. వెరీ గుడ్. ఇంకా? యెస్ మేడం. చాలా హర్టింగ్ వేలో ఉంటుంది. చాలా ఆహ్, ఈజీగా హర్ట్ అయిపోతుంటుంది. లవ్ అండ్ కేర్ అఫెక్షన్ లేనట్టుగా ఉంది. ఆహ్, ఇంకేమైనా చెప్పగలరా సార్ ఇందులో? ఓకే. సో, ఇంతవరకు ఎర్లీగా అండర్‌స్టాండ్ చేసుకోకూడదు. బట్ ఏంటంటే, ఓకే. పక్కన రాసుకుంటే చాలా ఈజీగా హర్ట్ అవుతుంది. బాబాయ్ అండర్ కంట్రోల్‌లో ఉంది. ఏదైనా మాట అంటే వాళ్ళ దగ్గర ఏమో చెప్పదు. దాచుకుంటుంది ఎక్కువగా.
సో దెర్ ఈస్ సంథింగ్, ఒక కంట్రోల్‌లో ఉన్నట్టు ఉంటుందని ఐ మీన్ షీ ఈస్ అండర్ సమ్‌వన్స్ కంట్రోల్, రైట్? ఆ కంట్రోల్ ఎలా ఉంటుంది? ఓకే. నెక్స్ట్ నా క్వెషన్ అడిగాను. ఏంటి మిమ్మల్ని బాగా బాదర్ చేసేది? ఎవరన్నా ఏదైనా అన్నా, ఏదైనా చెప్పితే, బ్యాడ్‌గా చెపితే చాలా స్ట్రెస్ తీసుకుంటాను. ఇందులో మనకు అర్థం కానిదేంటంటే, బ్యాడ్‌గా చెప్పడం ఏంటి నాకర్థం కాలే. అప్పుడు నేను అడిగాను. బ్యాడ్‌గా చెప్పడం అంటే ఏంటమ్మా అని అడిగాను. తప్పు చేయకపోయినా నువ్వు తప్పు చేశావు అని చెప్పడం. పాయింట్ ఔట్ చేసి చెప్పడం. నువ్వు దేనికి పనికిరావని చెప్పడం. నాకర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్పవా? నాకు 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వు అని అడిగాను. నవ్వింది. విపరీతంగా నవ్వింది. సార్ అంటే అలా కాదు సార్ అంది. చాలా ఫంబుల్ అయింది ఆ టైంలో. ఎగ్జాంపుల్సా అని చెప్పి కాసేపు ఆలోచించింది. ఈ ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి మళ్ళీ ఇంకొక ఆల్‌మోస్ట్ ఒక 30-40 సెకండ్స్ వెయిట్ చేసింది ఆ అమ్మాయి. హ్మ్. ఓకే. ఈ అమ్మాయి ఏంటంటే, వీళ్ళ బాబాయ్ ఆఫీస్ ఉందన్నమాట. అంటే కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి బీకామ్ చదివింది కాబట్టి, ఈ అమ్మాయికి వాళ్ళ బాబాయ్ ఆఫీస్‌లోనే వర్క్ ఇప్పించారు. సో, ఎగ్జాంపుల్ 1, బాబాయ్ ఆఫీస్‌లో వర్క్ అండి. పిలిచేవారు. నేను ఈరోజు రాను అని అన్నాను. సో, ఎలాగైనా రప్పించారు నన్ను. రాగానే అందరి ముందు తిట్టేశారు. చాలా హర్ట్ అయిపోయాను. చాలా ఇన్సల్ట్ ఫీల్ అయ్యాను నేను ఆ టైంలో. ఆ! ఆ అమ్మాయి ఏం సినారియో ఇచ్చిందంటే అండి, యాక్చువల్‌గా ఆ రోజు సంథింగ్ ముందు రోజు ఎక్కడికో పార్టీకెళ్ళొచ్చింది ఈ అమ్మాయి. అంటే నేను గిస్టే రాసాను. సో, పార్టీకెళ్ళొచ్చి లేట్ అయిపోయింది నైట్. సో, మార్నింగ్ వాళ్ళ బాబాయ్‌కి ఫోన్ చేసి నేను రానన్నాను అని చెప్పేసి అంది ఈ అమ్మాయి. కానీ ఎలాగైనా రావాలి, ఈరోజు చాలా వర్క్ ఉందని చెప్పేసి అన్నారు. ఈవెన్ ఆ అమ్మాయి ఏమందంటే, నేను ఇంకా అడుగు కూడా పెట్టలేదు ఆఫీస్‌లో. అందరి ముందు తిట్టేసారు నన్ను. అలా నుంచోబెట్టి, బయట నుంచోబెట్టి చాలా హర్ట్ అయిపోయాను నేను అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చింది. ఆ! అమ్మాయిలే రావాలి అస్తమాటికి ఆఫీస్‌కి. అబ్బాయిల ఆ! యాహ్! ఇంకోటేంటంటే అసలు అమ్మాయిలతోనే తిరగనిచ్చేవారు. అబ్బాయిలతో అసలు తిరగనిచ్చేవారు కాదు. అంటే అంటే ఈవెన్ అబ్బాయి ఫ్రెండ్స్ ఉన్నా సరే వెంటనే వాళ్ళని కట్ చేసేసేవారు అనుకుంటూ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. హ్మ్. ఓకే. ఈవెన్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే నాకు, నేను రెస్ట్ తీసుకుంటాను. సెకండ్ ఎగ్జాంపుల్. హ్మ్. హెల్త్ ఇష్యూస్ ఉన్ ఆహ్, హెల్త్ ఇష్యూస్ ఉంటే నేను బాగా రెస్ట్ తీసుకుంటాను. నా వెనకాల చెప్పేవారనమాట వీళ్ళు. ఆహ్, ఈవెన్ చిన్న బట్టలు మడత పెట్టినా సరే ఎక్కువగా రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి అందరికి చెప్తూ ఉండేవారు. మనం ఎంత పని చేసినా సరే వాళ్ళ ఇంట్లో విపరీతంగా బ్లేమ్ చేస్తూ ఉంటారు నన్ను అని ఒక సెకండ్ ఎగ్జాంపుల్ ఇచ్చింది. సరే, ఎగ్జాంపుల్స్ అర్థమవుతున్నాయండి? ఇంకా స్లోగా చెప్పమంటారా? సార్ ఫాలో అవ్వగలుగుతున్నారా? ఫాలో అవుతున్నామండి. ఫాలో అవుతున్నాం. ఓకే. ఓకే సార్. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. సో, పిన్ని వాళ్ళు పాయింట్ ఔట్ చేసేవారు. నేను ఎగ్జామ్ బాగా రాసి మంచిగా మార్క్స్ తెచ్చుకున్నా సరే, మా పిన్ని వాళ్ళు "నువ్వు చీటింగ్ చేసి రాసావు" అనేసేవారు. చాలా ఎళ్ళిపోయేదాన్ని. అసలు ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదసల. చాలా ఒంటరిగా ఉండేదాన్ని.
ఒంటరిగా ఉండేదాన్ని. డిసప్పాయింట్ చేసేవారు మాటలతో. మా మాట్లా డిసప్పాయింట్ చేస్తూ మాట్లాడతారు. ఈ మూడిటిల్లో ఏది ఎక్కువ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిందని అడిగాను నేను. నా క్వశ్చన్. ఓకే. 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. నేను మళ్ళా ఆ అమ్మాయికి అడిగాను. ఈ మూడిటిలో ఆర్ ఇంకేమైనా ఉన్నా? ఏది ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది అని అడిగాను. అదే సార్ ఆ బాబాయ్ విషయం. నేను చెప్పాను ఆయనకి ముందుగానే. నేను ఈరోజు రాను. నేను బయటికెళ్ళాను కాబట్టి రాను. అయినా సరే రప్పించారు. ఆయనకి తెలుసు లేట్ అవుతుందని. అయినా సరే ఎందుకు లేట్‌గా వచ్చావు అని చెప్పేసి నన్ను అందరి ముందు అడిగారు. చాలా డిసప్పాయింట్ అయ్యాను సార్ అది. చాలా హర్ట్ ఫీల్ అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ బాబాయ్ విషయాలు చెప్పిందనమాట. ఎలా అంటే అసలు ట్రెడిషనల్‌గా ట్రెడిషనల్‌గానే డ్రెస్ వేసుకోవాలి. మోడర్న్ డ్రెస్‌లు వేసుకోనివ్వరు. ఇప్పుడు గూడా పైన గుర్కా కప్పుకునే వెళ్ళమంటారు. నాకేంటో చాలా ఇబ్బందిగా ఉంటుందది నాకు. అని చెప్పుకుంటూ వచ్చింది. అండ్ ఈ క్వెషన్ ఇక్కడ ఆ అమ్మాయికి చాలా ఇంకా ఏడుపు మొదలెట్టింది. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉన్నా సరే నేను క్వెషన్ కంటిన్యూ చేశాను. ఎలా అనిపించింది ఆ క్షణం? నేను వెళ్ళిపోవాలి. అర్జెంట్‌గా వెళ్ళిపోవాలి. చెప్పకుండా. కోపం, ఏడుపు, ఏడు డిసప్పాయింట్‌మెంట్ అయిపోవడం. ఓకే ఒక్క నిమిషం ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది అనుకోవడం. ఇందాకనా అంటే మన మాటలు అక్కడ వినపడతాం ఆఫ్ చేయాలి. సార్ అర్థమైందండి ఇంతవరకుని? సో, ఆ అమ్మాయి ఏంటంటే, ఏంటి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిందని అడిగినప్పుడు బాబాయ్ విషయం అని చెప్పాను. అందులో ఎలా అనిపించింది ఆ క్షణం? ఆయన తిడుతున్నప్పుడు ఎలా అనిపించిందని అడిగాను. చాలా డిసప్పాయింట్‌మెంట్ ఫీల్ అయ్యాను సార్ అంది. ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది? అని చెప్పి అందనమాట. నాకు ఇందులో అర్థం కానిది ఏంటంటే డిసప్పాయింట్‌మెంట్ అంటే ఎందుకు నన్ను ఇంతలా కంట్రోల్ చేస్తున్నారు? జస్ట్ ఆ మొమెంట్. ఇలా అనిపించింది ఆ క్షణం. కొట్టేయాలనిపిస్తది. అట్ టైమ్స్ పడేసేదాన్ని. సైలెంట్ అయిపోతాను. నాకు డిన్నర్ ఆర్ లంచ్ స్కిప్ చేసేసేదాన్ని. నో. జస్ట్ ఆ మొమెంట్. ఆ క్షణం. ఎలా అనిపించేది? ఆ మొమెంట్. ఏడుపొచ్చినా సరే చాలా కంట్రోల్‌గా చేసుకుంటూ ఉంటాను. ఏమవుతుందా అనే భయం. కంట్రోల్ చేసుకుంటూనే ఉంటాను. ఐ విల్ కంట్రోల్ మై సెల్ఫ్. కానీ అది నాకు చాలా ఎంబారాస్మెంట్‌గా అనిపించింది అందరి ముందు. నేనడిగాను. ఎందుకు మరి కంట్రోల్ చేసుకోవడం? వాట్స్ స్టాపింగ్ యూ దేర్ అని అడిగాను. అంటే ఏడవకుండా ఎందుకు కంట్రోల్ చేసుకోవడం? మ ఏడిస్తే మళ్ళా తిడతారేమో అనే భయం. అదొక ఫియర్ సార్. కొడతారనే భయం. నీ వల్ల పిల్లలు పాడైపోతున్నారని తిడతారు. ఐ కెనాట్ బేర్ ఇట్. మాట అన్‌బేరబుల్‌గా అంటూనే ఉంటారు. ఏదో ఒకటి రూల్స్ అలా చేస్తూనే ఉంటారు. సో, ఇంతవరకు మనకేం అర్థమవుతుంది సార్ అసల? ఇంతవరకు మనకేం అర్థమవుతుందసల? ఈ అమ్మాయి ఇప్పుడు ఇచ్చిన హిస్టరీలో వాట్ వి కెన్ అండర్‌స్టాండ్. She is under control. She want to go away. యెస్ మేడం. యెస్. With, with so much of fears inside. హ్మ్.
ఎస్ మేడం. ఎస్. సో ఈ అమ్మాయిని ఏంటంటే బాగా కంట్రోల్ చేస్తున్నారు ఈ అమ్మాయిని. సో ఈ అమ్మాయి కూడా కంట్రోల్ అవుతుంది. రైట్. ఎలా అనిపించింది ఆ క్షణం? చాలా హర్ట్ అవ్వడం. ఏడవాలనిపిస్తుంది కానీ ఏడవను. కానీ ఏమవుతుందో తెలీదు. కొంచెం చెప్పండి ఆ సిచ్యువేషన్. చెమటలు పట్టేస్తాయి. తల తిరిగిపోతూ ఉంటుంది. వాళ్ళేమో నన్ను రియలైజ్ చేసుకోరు. నువ్వు పాడు చేస్తున్నావు అని అంటూ ఉంటారు. ఎస్. ఎలా ఉంటుంది ఆ క్షణం? అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ క్షణం? విపరీతమైన స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది. పక్కన ఏమవుతుందో తెలీదు. రియలైజ్ అవ్వలేకపోతున్నాను. పక్కన ఉన్నవారు అసలు రియలైజ్ అవ్వలేకపోతుంటాను. నన్ను అసలు కేర్ చేయరు. నేనేమన్నా యూజ్ అండ్ త్రోలా ఉన్నానా వాళ్ళకి? ఎస్. నా క్వశ్చన్. యూజ్ అండ్ త్రో. నన్ను కేర్ చేయలేదన్నారు. అంటే ఏంటి? టెల్ అబౌట్ దిస్ యూజ్ అండ్ త్రో అన్నాను. అదే సార్. ఐఎమ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ. కొంచెం చెప్పండి దానికోసం. నేను వాళ్ళ ఫ్యామిలీలో పార్ట్ కాదు కదా! ఏదో తీసి పడేస్తూ ఉంటాను అలా అస్తమాటికి. చాలా హర్టింగ్ అనిపిస్తుంటుంది అది నాకు. ఎలా అనిపించేది ఆ హర్టింగ్‌లో? అలా తీసి పడేసినప్పుడు? ఐఎమ్ నాట్ ఎ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దెమ్. అసలు ఎందుకున్నానో తెలీదు. ఎలా ఉంటుంది ఆ క్షణం? చాలా డిసప్పాయింట్‌మెంట్ అవుతూ ఉంటాను. కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. అలా అలా మాటలంటున్నప్పుడు. ఆ ఫ్యా నాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు విపరీతంగా కళ్ళు తిరుగుతూ ఉంటాయి. కానీ పడిపోను. కంట్రోల్ చేసుకుంటూ ఉంటాను. హ్మ్. ఎలా ఉంటుంది ఆ క్షణం? అనుభూతి ఎలా ఉంటుంది? ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటుంది? జస్ట్ ఆ మొమెంట్. అలా తీసి పడేసినప్పుడు, ఫ్యామిలీలో పార్ట్ కానప్పుడు ఎలా ఉంటుంది ఆ క్షణం? కళ్ళు తిరుగుతూ ఉంటాయి సార్. అంతే. చెమటలు పడుతూ ఉంటాయి. కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఓకే. యెస్. సో, ఈ ఏరియాలో నాకు ఇంతవరకు ఎక్స్‌ప్లోర్ చేయగలిగాను నేనంతే. సో, నాకు అర్థమైందేంటంటే, ఈ ఏరియాలో నాకేం అర్థమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మయాజం అర్థమైంది నాకు. మయాజం వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ. అంటే ఓకే. వి ఆర్ సెర్చింగ్ ఫర్ ఎ ప్లాంట్ అని తెలిసింది నాకు. తెలిసిన తర్వాత ప్లాంట్‌లో ఇట్ షుడ్ బి ఎ క్యాన్సర్ మయాజం అని చెప్పి అనుకున్నాను. సో, ఎందుకంటే బికాజ్ షీ ఈస్ బీన్ కంట్రోల్డ్ బై హర్ by her uncle, and in this situation she's experiencing a lot of emotional traumas inside her with a lot of ఒక టైప్ ఆఫ్ what do you call, ఏమి చెప్పలేని సిచ్యువేషన్‌లో ఉందన్నమాట ఆ అమ్మాయి. సో, నేను అండర్‌స్టాండ్ చేస్తుందేంటంటే ఫస్ట్ ఏరియాలో ఐ కుడ్ అండర్‌స్టాండ్ మయాజం. యెస్. నెక్స్ట్ డ్రీమ్స్. ఫ్రీక్వెంట్‌గా వచ్చే డ్రీమ్స్ ఏంటి మేడం మీకు అని అడిగాను. స్నేక్స్ వస్తూ ఉండేవి. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నప్పుడు
నాకు స్నేక్స్ వస్తూ ఉండేవి. సారీ. స్నేక్స్ వస్తూ ఉంటాయి. అమ్మమ్మ ఇల్లు గుర్తుకొస్తూ ఉంటుంది. గోస్ట్ అంటే భయం. ఏదైనా గోస్ట్ ఐ వాస్ దేర్ ఇన్ 'అరుంధతి' మూవీ. యాహ్! ఈ అమ్మాయి ఒకసారి చిన్నప్పుడు 'అరుంధతి' మూవీ చూసిందంట. ఇంకా చాలా రోజులు పడుకోలేదంట ఈ అమ్మాయి. లైట్ ఆన్ చేసే లైట్ ఆన్ చేసే కూర్చున్నాను. పిక్నిక్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. గోడల మీద దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. గోడలు, వాష్‌రూమ్ సారీ. గోడలు ఈ టైంలో ఏంటంటే వాష్‌రూమ్ అంటే భయం. ఫన్‌కి నేను బయటికెళ్ళి ఎంజాయ్ చేస్తున్నట్టు. ఈ అమ్మాయి డ్రీమ్స్ ఏమొచ్చిందంటే స్నేక్ డ్రీమ్స్, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు, గోస్ట్ అంటే భయం. చిన్నప్పుడు 'అరుంధతి' మూవీ చూసిన తర్వాత నేను చాలా సేపు పడుకోలేదు. చాలా రోజులు పడుకోలేదు. అలా లైట్ ఆన్ చేసే ఉన్నాను. వీటిల్లో బాగా ఏదెక్కువ? పాములంటే భయం. ఈ మొత్తం డ్రీమ్‌లో ఆ డ్రీమ్ చెప్పండి అని అడిగాను. స్నేక్స్ నా మీదకి వస్తున్నట్టు, నా కాళ్ళలోంచి వెళ్ళిపోతున్నట్టు. ఓకే. కొంచెం చెప్పండి అని అడిగాను. అంతే సార్ అంతకంటే ఏం లేదు. ఆ స్నేక్ డ్రీమ్ అని చెప్పేసంది. ఆ మొత్తం డ్రీమ్‌లో మిమ్మల్ని టచ్ చేసిందేంటి? వాట్ టచ్డ్ యూ ద మోస్ట్ ఆర్ వాట్ ఇంపాక్టెడ్ యూ ద మోస్ట్ అని అడిగాను. అదే సార్ ఆ స్నేక్. చూసిన వెంటనే స్టక్ అయిపోయేదాన్ని. ఎస్కేప్ అవ్వాలనిపిస్తూ ఉంటుంది. కానీ అవ్వలేను. విపరీతమైన భయం. ఏమీ అర్థం కావట్లేదు నాకు ఆ టైంలో. ఎలా అనిపించింది ఆ క్షణం? ఆ భయంలో ఉన్నప్పుడు? నాకింక లైఫ్ లేదు. నేను చనిపోతాను. షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అమ్మను వదిలేసి వెళ్ళలేను. అర్థం కాలే. జస్ట్ ఎలా అనిపించింది ఆ క్షణం? ఫియర్. ఆ పాముని చూసినప్పుడు ఒక షాక్ లాగా అనిపించింది. హ్మ్. టెల్ అబౌట్ దిస్ షాక్. అదే సార్. సడెన్‌గా చూసినప్పటికి అది నాకొక విపరీతమైన షాక్ లాగా అనిపించింది. ఎలా అనిపించింది ఆ షాక్‌లో నీకు? డ్రీమ్‌లో ఉన్నప్పుడు? జస్ట్ బి దేర్. విపరీతమైన షివరింగ్. చెమటలు పట్టేస్తూ ఉంటున్నాయి. హ్మ్. కాళ్ళు, చేతులు పని చేయట్లేదసల. ఆ టైంలో. యెస్. ఓకే. నెక్స్ట్ ఇంకో డ్రీమ్‌కెళ్ళాను నేను. సో, ఈ డ్రీమ్ అర్థమైందా అండి? అంటే నేను ఒక్కొక్క డ్రీమ్‌ని ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ వచ్చాను ఇందులో. ఆహ్, యెస్. సో, ఈ అమ్మాయికేంటంటే డ్రీమ్స్‌లో ఎక్కువగా స్నేక్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఆ స్నేక్ డ్రీమ్స్‌లో ఏంటంటే ఆహ్, కలలో అన్నమాట. చూసిన వెంటనే నేను ఎస్కేప్ అవ్వాలనిపిస్తూ ఉంటుంది. కానీ అవ్వలేను. ఏమి అర్థం కాదు. ఒక భయమేస్తూ ఉంటుంది. ఎలా అనిపించింది ఆ భయంలో? చనిపోవాలనిపిస్తూ ఉంటుంది. షివరింగ్ వచ్చేస్తూ ఉంటుంది. వదిలి వెళ్ళలేను. ఏమవుతుందో తెలీదు. చెమటలు పట్టేస్తూ ఉంటాయి. నా బాడీ ఆ అమ్మాయి చెప్పిందనమాట. ఆహ్, ఆహ్, ఐ కెనాట్ మూవ్ అని చెప్పేదనమాట. అసల కదలలేకపోతున్నానని చెప్పేసంది. హ్మ్. తర్వాత మళ్ళీ నేనింక ఫర్దర్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు ఈ ఏరియాలో. నెక్స్ట్ గోస్ట్ డ్రీమ్‌కెళ్ళాను.
ఇంకో డ్రీమ్ వచ్చింది కదా ఏంటంటే, మీన్ గోస్ట్ డ్రీమ్ ఏంటని అడిగాను. అదే సార్, అరుంధతి మూవీ ఉంది కదా, అరుంధతి మూవీలో ఐ వాజ్ స్టాండింగ్ నెక్స్ట్ టు హోమ్ అందులోని అరుంధతి మూవీలో అమ్మాయి సినారియో వచ్చింది. అరుంధతి మూవీలో అదే సోను సుద్ని కప్పేసి ఉంచుతారు కదా, అప్పుడు వెంటనే వాడు బయటకు వచ్చి అరుస్తుంటాడు కదా, అది నాకు బాగా ఇంపాక్ట్ అనిపించింది అండి. మొత్తం రాయలేదు నేను ఇందులో, జస్ట్ ఒక జిస్ట్ లా రాశాను. నేను కలలో కూడా ఏంటంటే, ఈ అమ్మాయికి ఆ అరుంధతి మూవీ ఆ సీన్ ఈ అమ్మాయి అక్కడ దగ్గరగా నుంచుందనమాట. ఐ మీన్ ఆ బాక్స్ దగ్గరగా ఉందంట కలలో. అండ్ వెంటనే బయటకు వచ్చి అరవడం అనమాట ఆయన. ఏంటి నేను అందులో టచ్ చేసింది ఆ డ్రీమ్ లో, ఆ గోస్ట్ బయటికి రావడం సార్. ఏం చేస్తుంది ఆ గోస్ట్? నన్ను పడేస్తది. బ్లడ్, ఫియర్, మాటలు రాలేదు. నాకు బ్లడ్ అంటే చాలా భయం. మాటలు రాలేదు. బ్లడ్ చూడలేను. అంటే అందులో మరి నాకు ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు ఆ అమ్మాయి ఏం చెప్పిందనేది. బ్లడ్‌ని చూడగానే ఫియర్ అనిపించింది. అంటే అందులో మేబీ ఆ సినారియోలో ఆ బ్లడ్ చూసింది నేను. ఆ బ్లడ్ చూసిన వెంటనే నాకు భయమేసింది. బ్లాంక్ అయిపోయాను. అసలేం అర్థం కాలేదు నాకు. వెంటనే ఆస్తమా అటాక్ వచ్చేసింది. ఈవెన్ ఆ సీన్ ఆ డ్రీమ్‌లా కల్లోకొస్తున్నప్పుడు కూడా నాకు విపరీతమైన ఆస్తమా అటాక్ వచ్చేసింది సార్ అని చెప్పుకుంటూ వచ్చింది. నెక్స్ట్. సో, నాకిందులో నేను డ్రీమ్స్‌లో నేను అర్థం చేసుకుందేంటంటే, సంథింగ్ ఒక షాకింగ్ సిట్యుయేషన్. ఆ షాకింగ్ సిట్యుయేషన్ నుంచి షీ ఈస్ గెట్టింగ్ ఇంటూ ఏ స్టేట్ ఆఫ్ బ్లాంక్. ఏం అర్థం కావట్లేదు తనకి. ఒక టైప్ ఆఫ్ పారలైజ్డ్ ఫీలింగ్. అక్కడి నుంచి ఆ అమ్మాయికి హిస్టరికల్ ఐ మీన్ ఆస్తమా వచ్చేస్తుందన్నమాట. ఈవెన్ స్నేక్ డ్రీమ్స్‌లో కూడా అదే. గోస్ట్ డ్రీమ్‌లో కూడా అదే. యెస్. సో, ఈ డ్రీమ్స్ ఏరియా అర్థమైందా సార్ మేడం? హలో! యాహ్! అర్థమైంది. ఆ! యాహ్! అవును. అర్థమైంది. ఓకే. సో, మనకి ఫస్ట్ ఏరియాలో వచ్చిందేంటంటే, ఒక మ్యాసం వచ్చింది. కానీ ఈ అమ్మాయి ప్లాంట్ అని తెలుస్తుంది ఫస్ట్ నుంచి మేడం చెప్పినట్టు. కానీ ప్లాంట్స్‌లో ఏ ప్లాంట్? ఓకే. ఇప్పుడు మనకి ఇందులో కొన్ని వచ్చిన వర్డ్స్ ఏంటంటే, బ్లాంక్ అయిపోవడం అండ్ ఇంకోటేంటంటే ఆహ్, ఆ టైంలో పారలైజ్ అయిపోవడం. ఒక షాకింగ్ సిట్యుయేషన్‌లో ఉండడం. ఓకే. నెక్స్ట్. మోస్ట్ ఫియర్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏంటి నీ లైఫ్‌లో? అని అడిగా. సంథింగ్ వీళ్ళకి ఒక యాక్సిడెంట్ అయిందన్నమాట. నేను మొత్తం రాయలేదు. జస్ట్ నాకు గుర్తుంది నేను చెప్తున్నాను. మోస్ట్ ఫియర్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఏంటని అడిగాను. సో, ఈ అమ్మాయి ఒకసారి చిన్నప్పుడు కార్‌లో ఉండగా కార్ డ్రైవింగ్ వెళ్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్ అయింది వీళ్ళకి. ఆ కార్ యాక్సిడెంట్‌లో అందరూ అరుస్తున్నారు. కానీ నేను మాత్రం అరవట్లేదు. నేను షౌట్ చేయలేకపోయాను అస్సల. అదొక ఇన్సిడెంట్ చెప్పి బ్లడ్ చూస్తే కూడా నాకు విపరీతమైన భయమేస్తూ ఉంటుంది. ఫైటింగ్ మూవీస్ చూడనసల. నచ్చవు. పొడి చేయడాలు అవసలు నాకు నచ్చవు. దెబ్బ తగిలితే ఆ! సో, ఈ ఫియర్‌ఫుల్ ఇన్సిడెంట్స్‌లో ఏంటంటే ఆహ్, ఇంకొక ఇన్సిడెంట్ చెప్పింది. ఫైటింగ్ మూవీస్ చూడను.
ఈవెన్ ఆ స్టాబ్ ఏదైనా ఎవరైనా పొడుస్తున్నా నేను చూడను అని చెప్పుకుంటూ వచ్చింది. ఆ కార్ యాక్సిడెంట్ నేను బాగా ఈ మొత్తం సిట్యుయేషన్స్‌లో నేను బాగా ఇబ్బంది పెట్టింది ఏంటి అని అడిగాను. అదే సార్ ఆ కార్ యాక్సిడెంట్. అందరికీ దెబ్ దెబ్బలు తగిలి అందరూ పడిపోయారు. నేను అలా ఉండిపోయానంతే. ఐ కెనాట్ షౌట్ నాకేం జరుగుతుందో కూడా తెలియట్లేదు అసలు నాకు ఆ సిట్యుయేషన్‌లో. అలా ఉండిపోయాను నేను కాసేపు అని చెప్పుకుంటూ వచ్చింది. చెప్పుకున్న తర్వాత మళ్ళా ఆ అమ్మాయి ఏంటంటే, ఎవరికైనా ఏదైనా అయినా సరే నేను బేర్ చేయలేను అని చెప్పింది. హ్మ్. నెక్స్ట్ మళ్ళీ నేను ఏరియా నేను మార్చేసాను. మోస్ట్ స్ట్రెస్‌ఫుల్ ఇన్సిడెంట్స్ ఏంటి నీ లైఫ్‌లో? వీళ్ళు యాక్చువల్‌గా లవ్ మ్యారేజ్ అన్నమాట. సో, అంటే యాక్చువల్‌గా కజిన్స్ అన్నమాట వీళ్ళిద్దరూ. కజిన్స్ అంటే సో, వాళ్ళ నాన్నగారిని ఒప్పించడానికి ఈ అమ్మాయి చాలా స్ట్రెస్ తీసుకుంది. మ్యారేజ్ ఇష్యూ సార్. మ్యారేజ్ ఇష్యూస్ వల్ల చాలా వీక్ అయిపోయేదాన్ని. ఏంటి అందులో స్ట్రెస్? కోపం. నేనెప్పుడు కూడా డ్యాడీని అంతలా కోపంగా చూడలేదు. కానీ నా ఇష్యూ నేను ఇంట్లో పెట్టిన తర్వాత ఆహ్, డ్యాడీ నన్ను కొట్టారు. నేనెప్పుడు కూడా డ్యాడీని అలా కోపంగా చూడలేదని చెప్తాను. ఏంటి డ్యాడీ ఎప్పుడు నాకు అర్థం కాలేదని అడిగాను. అర్థం కాలేదన్న తర్వాత నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, ఏంటి డ్యాడీ ఆ! ఏంటి డ్యాడీ కోపం ఎప్పుడు చూడలేదని నాకు అర్థం కాలేదు. కొంచెం వివరించవా అని అడిగాను. అదే సార్. ఆ డ్యాడీ అలా కొట్టిన తర్వాత నాకసలేమీ తినాలనిపించలేదు. అసలెప్పుడు కూడా బేర్ చేసుకోలేకపోయాను ఆహ్, అని చెప్పింది. బేర్ చేసుకోలేకపోవడం అంటే ఏంటంటే, చాలా బ్యాడ్ వర్డ్స్ తిట్టేసారు నన్ను. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి అలా నేను తిట్టలేదు. అసలు నేను అనుకోని కూడా అనుకోలేదు అసలు నేను డ్యాడీ అలా అవుతారని. ఆహ్, నువ్వు ఇ ఈ నువ్వు ఈ ప్రపంచానికొచ్చి నా పేరు పాడు చేసేసావు అనేసారు. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆ వర్డ్‌ని అని చెప్పేసంది. ఎలా అనిపించింది ఆ క్షణం? అదే సార్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు ఆ మాటలు అంటారని. చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించింది నాకది. యెస్. కొంచెం చెప్పు ఆ డ్యాడీ అలా మాటలంటున్నప్పుడు ఎలా అనిపించింది ఆ క్షణం? విపరీతమైన ఏం మాట్లాడాలో తెలియలేదసలు నాకు. అలా ఉండిపోయాను. స్టన్ అయిపోయాను. ఆ మాట వినగానే నువ్వసల ఈ వరల్డ్‌కి ఆహ్, ఆహ్, మీన్ ఈ ప్రపంచానికి నా పేరు పాడు చేయడానికి వచ్చావన్న మాట వినగానే నేను స్టన్ అయిపోయాను. నేను యాక్చువల్‌గా ఇందులో రాయలేదు. బట్ వాట్ ఐ కుడ్ రిమెంబర్ ఐ యామ్ సేయింగ్ ఇట్. స్టన్ అయిపోయాను అని చెప్పేసంది. కొంచెం చెప్పు ఎలా అనిపించింది ఆ క్షణం? అదే సార్ అసలు ఏం చేయాలో తోచలేదు. అలాగే ఉండిపోయాను అంతే అంది. యెస్. సో, నేనిక్కడ తర్వాత క్వెషన్స్ ఏమి అడగలేదు. నేను ఓవరాల్‌గా నేను అర్థం చేసుకొని మెడిసిన్ ఇవ్వడం జరిగింది. సో, ఎలా అంటే ఇన్ వాట్ ఐ అండర్‌స్టూడ్ ఫ్రమ్ ద కేస్ ఐ విల్ సే థట్. సో, ఈ అమ్మాయి ఏదైనా సిట్యుయేషన్ వస్తే షీ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్ ఇట్. అలా లోపలే దాచుకుంటుంది. సో, లోపలే దాచుకొని షీ ఈస్ బిల్డింగ్ అప్ ఇట్. దానివల్ల దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ అమ్మాయికి అటాక్ అవుతూనే ఉన్నాయి. తర్వాత వాళ్ళ హస్బెండ్‌ని కూడా పిలిచి అడిగాను. మళ్ళా అడిగాను. క్రాస్ క్వెషనింగ్ చేశాను. ఎలా క్రాస్ క్వెషనింగ్ చేశానంటే, సో నాకు మయాజం తెలుస్తుంది. ఓకే. థిస్ ఈస్ క్యాన్సర్ మయాజం. కుడ్ బి లోగనియసే. ఎందుకంటే ఏదైతే ఆ డిసప్పాయింట్‌మెంట్ ఫీలింగ్, ఎక్స్‌పెక్ట్ చేయంది వాళ్ళ ఫాదర్ అనడం, చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం, ఇవన్నీ కూడా నేను గ్రూప్‌గా ఐ మీన్ ఆహ్, కలగలుపుకొని ఇగ్నిషియా వేయడం జరిగిందనమాట ఈ అమ్మాయికి నేను. సో, ఇగ్నిషియా 200 3 డోసెస్ పెట్టాను. యాహ్! క్రాస్ క్వెషనింగ్ ఎలా వేశానంటే ఆహ్
నీకు బాగా ఇష్టమైన ఫ్లవర్ ఏంటని అడిగాను. నాకు బాగా ఇష్టమైన ఫ్లవర్ ఏంటంటే ఫస్ట్ జాస్మిన్ చెప్పింది. తర్వాత రోజ్ కూడా చెప్పింది. నెక్స్ట్ ఏదైనా సెన్సిటివిటీ ఏదైనా దేనికైనా ఎక్కువగా ఉంటుందా? ఏదైనా స్మెల్స్ లాంటివి ఏమైనా పడకుండా ఉంటే నేనే క్రాస్ క్వెషనింగ్ అడిగాను. యెస్ సార్, నాకు యూజువల్‌గా సెంట్ స్మెల్స్ పడవు ఒకటి. ఇంకోటేంటంటే ఐ కెనాట్ బేర్ ఎవరైనా సిగరెట్ స్మోకింగ్ కాల్చినా సరే అసలు నాకు విపరీతంగా చిరాకొచ్చేస్తూ ఉంటుందని చెప్పింది. సో నేను గ్రూప్ టోటాలిటీగా తీసుకొని ఈ అమ్మాయికి ఇగ్నిషియా 203 డోసెస్ వేయడం జరిగింది. ఈ 2 తర్వాత ఈ అమ్మాయికి విటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఉంది. సో విటమిన్ డి కూడా పెట్టాను. ఇంకా ఆల్ఫా టానిక్ కూడా పెట్టాను. యెస్. తర్వాత 1 మంత్ తర్వాత ఫాలోఅప్ తీసుకున్నాను. 3 డోసెస్ ఎలా వేశానంటే వీక్లీ 1 డోస్ చెప్పుకుంటూ వచ్చాను. వీక్లీ 1 డోస్ వేసుకుంటూ వచ్చాను. 1 మంత్ తర్వాత ఫాలోఅప్. హెడేక్స్ అయితే పర్వాలేదు సార్. వీక్‌నెస్ కూడా కొద్దిగా పర్వాలేదు అనిపించింది అని చెప్పేసంది. తర్వాత ఈ 1 మంత్ తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ ఫీవర్ వచ్చింది. ఈ ఎపిసోడ్ ఆఫ్ ఫీవర్‌లో కూడా సార్ ఇగ్నిషియా సార్. ఇగ్నిషియా వేశాను సార్. ఇగ్నిషియా 200. ఓకే. విపరీతంగా హెడేక్స్ వస్తూ ఉంటాయి. హెడేక్స్ అయితే తగ్గినవి. వీక్‌నెస్ కూడా పర్వాలేదనిపించింది. బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి. ఇదివరకు ఉండేవి. బాడీ పెయిన్స్ కూడా తగ్గినవి. అపెటైట్ కూడా బెటర్. వాళ్ళ హస్బెండ్ చెప్పారనమాట. తర్వాత ఎస్ఎల్ 1 మంత్ ఇచ్చాము. మధ్యలో ఈ అమ్మాయికి విపరీతంగా హెడేక్ వచ్చింది. మళ్ళా ఎస్ఓఎస్ఏ వేసుకుంది ఒక డోసు. తర్వాత నెక్స్ట్ మంత్ 1 మంత్ ఆఫ్టర్ బాడీ పెయిన్స్ బెటర్ అనిపించింది. షోల్డర్ పెయిన్స్ కూడా విపరీతంగా ఉండేవి. ఇదివరకు అది కూడా బాగుంది. అపెటైట్ ఇదివరకు బాగా తినేది మళ్ళా కొంచెం తగ్గినట్టు అనిపించింది అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అన్నారు. కానీ హెయిర్ ఫాల్ విపరీతంగా ఉంది. ఫర్గెట్‌ఫుల్‌నెస్ ఎక్కువగా ఉంది. కాసేపు వర్క్ చేసినా సరే విపరీతంగా ఎనర్జీ లాస్ అవుతూ ఉంది అని చెప్పారు. సో దట్ ఐ అగైన్ కంటిన్యూ విత్ ఆల్ఫా అండ్ ఇగ్నిషియా 200. ఇంకేం మార్చలేదు మెడిసిన్ ఏమీని. యెస్. ఆల్మోస్ట్ ఈ అమ్మాయికి ఒక 6-7 డోసెస్ పడ్డాయి మేడం సో ఫార్. తర్వాత మళ్ళీ రీసెంట్‌గా ఒక ఫీవర్ వచ్చింది. సో విపరీతమైన చిల్స్ అనమాట ఆ అమ్మాయికి. ఆ చిల్స్‌లో కూడా విపరీతమైన వెన్నులో నుంచి బాగా చిల్స్ వచ్చేస్తున్నాయని చెప్పి, తర్వాత కళ్ళంతా బాగా బరువు ఎక్కిపోతుంది. మళ్ళీ టైఫాయిడ్ వచ్చింది ఈ అమ్మాయికి. ఇగ్నిషియా రిపీట్ చేశాను. బట్ ఇగ్నిషియా హోల్డ్ చేయలేదు. మళ్ళా ఫీవర్ టోటాలిటీ తీసుకొని విపరీతమైన డ్రౌజీనెస్ ఉండడం, బాగా కళ్ళు బాగా బరువెక్కిపోవడం, మగతగా ఉండడం, ఇవన్నీ చూసి జిల్సీమియం వేశాను మళ్ళీ. జిల్సీమియం మార్చిన తర్వాత ఆ ఫీవర్ కంట్రోల్ అయింది. అండ్ నెక్స్ట్ ఫాలోఅప్ 2/11 ఈ మంత్ 2/11 ఇంకొక ఫాలోఅప్ అయింది. పర్వాలేదు. చాలా బెటర్‌గానే ఉంది. వాళ్ళ హస్బెండ్ చెప్పారు. సో ఓవరాల్‌గా చూసుకుంటే ఎంత శాతం పర్వాలేదంటే ఆల్మోస్ట్ ఒక 70-80% పర్వాలేదు. బట్ స్టిల్ ద ఎపిసోడ్స్ ఆర్ దేర్. ఇంకా హెడేక్స్ వస్తూనే ఉన్నాయి. బట్ ఆ హెడేక్ వచ్చినా సరే వెంటనే తట్టుకుంటుంది. ఇదివరకు ఏంటంటే అలా దీర్ఘంగా అలా ఆలోచిస్తూనే ఉండేది. ఇంట్లో ఏదైనా మాట అన్నా సరే ఇప్పుడు దాని నుంచి బయటకు వస్తుంది ఆ అమ్మాయి అని చెప్పి వాళ్ళ హస్బెండ్ చెప్పుకుంటూ వచ్చారు. సో ఈ కేస్‌కి నేను ఎందుకు ఇగ్నిషియా వేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెట్రోస్పెక్టివ్‌గా ఆలోచించాను. అంటే శ్రీకాంత్ సార్ తీసుకున్నట్టు కేస్ యాజ్ ఇట్ ఈస్‌గా అలా నేను తీసుకోలేకపోయాను యాక్చువల్‌గా ఈ కేస్‌ని. బట్ ఐ అండర్‌స్టూడ్ దట్ ఈ అమ్మాయి ఏంటంటే షీ ఈస్ బీయింగ్ కంట్రోల్డ్. సో ఈ కంట్రోల్‌లో కూడా ఈ అమ్మాయి ఎక్స్‌ప్రెస్ చేయలేకపోవడం, ఆ షాకింగ్ న్యూస్ నుంచి ఆ అమ్మాయి పారలైజ్ అయిపోవడం, రైట్? తర్వాత ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవడం. వాళ్ళ ఫాదర్ ఏమో ఆ మాట అసలా ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆ మాట నేను. ఆ మాట అనేసరికి నాకు చాలా విపరీతంగా షాక్‌లో తిన్నాను. అండ్ అప్పుడు నాకేం చేయాలో అనిపించలేదు. విపరీతంగా స్వెట్టింగ్ రావడం. అసలు అలాగే ఉండిపోయాను. సో ఇవన్నీ కూడా గ్రూప్ టోటాలిటీగా నేను తీసుకొని ఈ అమ్మాయికి నేను ఇగ్నిషియా వేయడం జరిగింది సార్. ఓకే. సో ఈ కేస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎక్కడైనా నేను చేయవలసిన ఎక్స్‌ప్లోరేషన్ ఎక్కడైనా ఉన్నా సరే యూ ప్లీజ్ పాయింట్ ఇట్ ఔట్.
నెక్స్ట్ ఫాలో అప్కి మళ్ళీ ఒకసారి నేను అడుగుతాను దాన్ని. హలో హలో డాక్టర్ గారు గ్రూప్ టోటాలిటీని బేస్ చేసుకుని ఇగ్నిషియా వేశారు, అది రిజల్ట్ ఇస్తుంది కాబట్టి దాని మీద ఫాలో అప్ అవటమే బెటర్ అనుకుంటాం. ఎందుకంటే మనము కేసు పూర్తి స్థాయిలో సెన్సేషన్ మెథడ్లో తీసుకోలేకపోయామని అనిపిస్తుంది. మీరు వేరే విధంగా అనుకోబాకండి. లేదు సార్, నిజమే, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను దాన్ని. అంటే మనకి సెన్సేషన్ మెథడ్లో చివరికి వచ్చేసరికి అది క్లారిటీ వచ్చేస్తుంది మనకి షూర్గా. కానీ ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే మనం గ్రూప్ టోటాలిటీ తీసుకుని అంటే మనం కొంత ఊహను కూడా దాంట్లో యాడ్ చేసుకుని ఇచ్చామేమో, కానీ అది షూర్గా పనిచేస్తుంది కాబట్టి మనం ఆలోచన విధానం కూడా కరెక్ట్ లైన్లోనే ఉంది అని అనిపిస్తుందండి. మీరు వేరే విధంగా లేదు, నేను యాక్చువల్గా మీరు చెప్పింది నేను చేశాను. నేను ఒక ఏరియాలో ఓకే ఐ గాట్ దిస్, నేను ఒక ఏరియాలో రాసుకున్నాను, ఈ ఏరియాలో ఇది వచ్చింది, ఓకే ఫైన్, ఈ ఏరియాలో ఓకే షాక్ డిసప్పాయింట్. సో ఓవరాల్ గా నేను ఒక గ్రూప్ టోటాలిటీ తీసుకుని నేను ఈ అమ్మాయికి ఇగ్నిషియా వేయడం జరిగింది సార్. ఈ ఇగ్నిషియా వేసిన తర్వాత కూడా వన్ ఆఫ్ ది థింగ్ ఏంటంటే, యూజువల్ గా ఏదైనా కొన్ని కేసెస్ లో చూసాను సార్, ఏదైనా మంచి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వేసిన తర్వాత దే విల్ బి హ్యావింగ్ ఐదర్ హెయిర్ ఫాల్ కానీ లేకపోతే నెయిల్స్ ప్రాబ్లం కానీ వస్తూ ఉంటాయి సాధారణంగా. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ఏంటంటే వి నో దట్ ఆ కేసు అనేది ప్రోగ్రెసివ్ వే ఆఫ్ హీలింగ్ లో వెళ్తున్నదని అర్థం. సో అందుకని వెయిట్ చేశాను, మెడిసిన్ కూడా మార్చలేదు. ఈ అమ్మాయికి ఒక 2 times ఫీవర్ వచ్చింది యాక్చువల్గా ఇన్ బిట్వీన్ లో. ఇగ్నిషియా ఒకసారి హోల్డ్ చేసింది సార్, కానీ సెకండ్ టైం హోల్డ్ చేయలేదు. అప్పుడు నేను మళ్ళీ ఆ ఫీవర్ టోటాలిటీ తీసుకుని జెల్సీమియం వేయడం జరిగింది. ఆ జెల్సీమియం బికాస్ ఇట్ బిలాంగ్స్ టు సేమ్ ఫ్యామిలీ. సో ఈ అమ్మాయి సేమ్ ఫ్యామిలీలోనే ఉంది, బట్ ఏదైతే క్రానిక్ గా హెల్ప్ చేసిందో ఎక్యూట్ గా ఆ అమ్మాయికి హెల్ప్ చేయలేదు. యా సార్. దీంట్లో మనకి ఇంకో మంచి ఇండికేషన్ నాకేమనిపిస్తుందంటే, ఆమె జనరాలిటీస్ అన్ని ఇంప్రూవ్ అవుతున్నాయి, ప్రోగ్రెసివ్ గా కనపడుతుంది. కాబట్టి మనం కరెక్ట్ లైన్ లోనే ఉన్నాము అనేది మనకి ఒక పాజిటివ్ సైన్. కాబట్టి అది ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. మంచి పని చేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఏదైనా ఈ కేసులో ఇంకేమైనా డౌట్స్, క్లారిఫికేషన్స్ ఇంకేమైనా ఎవరికైనా ఉన్నాయా సార్? అంటే ఇక్కడ మీరు ఆమె కాన్ఫిడెన్స్ ని గెయిన్ చేయగలిగారు కాబట్టి ఒక్కసారి మళ్ళా ఆమెని మీరు 1-2 ఏరియాస్ లో తను ఎందుకు అట్లా కంట్రోల్ సిచ్యువేషన్ లో ఆ విధంగా ఉండాల్సి వస్తుంది, ఫియర్ వలన, షాక్ వలన అనేది ఏమన్నా మళ్ళా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను సార్. ఒకసారి చెప్తే ఇంకా ఆమె ఇప్పుడు మీ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగిపోయినాయి. ఆమె అసలు తను ఇక్కడ తన అక్క విషయం కొంచెం చెప్పి దాటేసేసింది. నాకు ఏమన్నా సీరియస్ ఇన్సిడెంట్ ఉండటం వలన ఈ మైండ్ మీద పడి, అంటే ఆస్మా అటాక్ రిపీటెడ్ గా రావటం అంటే ఏదో సివియర్ ప్రాబ్లం ఉందేమోనని నాకున్న నాలెడ్జ్ లో అనుకుంటున్నానండి. అది బాగా ఓపెన్ అప్ అవ్వలేదేమో, వల్ల రిపీటెడ్ ఎపిసోడ్స్ మళ్ళా వస్తున్నాయేమో. ఆ చిన్నతనంలో ఆమెకి జరిగిన ఇన్సిడెంట్ ఏదో బలంగా మైండ్ లో ఉండిపోయిందేమో అని నాకు చిన్న డౌట్, నాకున్న నాలెడ్జ్ లో. అది కరెక్ట్ అవ్వవచ్చు, కాకపోవచ్చు అండి. ఇంకా మీకు అవకాశం ఉండి టైం ఉంటే ఒకసారి ఏమన్నా ఆమెతో మాట్లాడితే ఇంకా ఓపెన్ అప్ అవుద్దేమోనని నేను అనుకుంటున్నానండి. ష్యూర్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకొకటి ఏంటంటే, ఈ ఆస్తమా అటాక్స్ అంటే ఇట్ ఈస్ నాట్ రియల్ ఆస్తమా, అంటే అదొక సైయింగ్ అనమాట. నేను అడిగాను ఏంటి అసలు ఆస్తమా అటాక్ వచ్చినప్పుడు ఒకసారి ఎలా ఉంది చెప్పండి ఒకసారి అంటే, ఏదన్నా రాట్లింగ్ సౌండ్స్ కానీ లోపల ఏమన్నా మీకు ఏమైనా డిస్కంఫర్ట్ ఎలా ఉంటుంది అసలు ఆస్తమా అటాక్ అని అడిగాను ఒక ఫాలో అప్ లో. అంటే తను ఏముందంటేని వాళ్ళ హస్బెండ్ చెప్పాడు, అలా అంటుంది సార్, మాకు భయం వేస్తుంటుంది అని చెప్పి అన్నాడు. సో ద టైప్ ఆఫ్ ఇగ్నిషియల్ వన్ ఆఫ్ ది కీ సిమ్టమ్ అనమాట అది, సైయింగ్, పానిక్ అటాక్. పానిక్ అటాక్స్.
సో వన్ ఆఫ్ ది కేస్ యాక్చువల్గా ఐ కుడ్ రిమెంబర్. అంటే ఇది యాక్చువల్లీ 2 కేసెస్ ఉన్నాయి యాక్చువల్లీ ఇగ్నీషియాలో రీసెంట్గా చేసినవి. ఈవిడికి ఏంటంటే అంటే కేసు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈవిడ యాక్చువల్గా ఒక ఓసిడి ఆ పేషెంట్. అంటే సైయింగ్ అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను. కేసుని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, కేసు తీసుకుంటున్నాను. కేసు తీసుకుంటున్నప్పుడే షీ వాంట్ ఇంటూ పానిక్ అటాక్. ఎంత పానిక్ అటాక్ అంటే ఆ అమ్మాయి నేను యాక్చువల్లీ ఈ కేసు కూడా ప్రెజెంట్ చేశాను. యూ కెన్ సీన్ స్వర గురుకుల్లోని వాళ్ళు కేసు ప్రెజెంటేషన్ చేయమంటే హిస్టరికల్ డ్రగ్స్ అని చెప్పి కేసు ప్రెజెంటేషన్ చేశాను. అందులో ఒకటి నేను చేసింది ఏంటంటే ఇగ్నీషియా కేసు. ఎలా అంటే ఆవిడి ఈవెన్ కేసు తీసుకుంటున్నప్పుడే విపరీతంగా హిస్టరికల్ అయిపోవడం. ఆవిడికి ఏంటంటే సడన్ గా ఒక థాట్ వస్తుందంట, ఆ థాట్ నుంచి వెంటనే బయటికి వెళ్ళిపోవాలంట. ఆవిడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది. అప్పటి వరకు వాళ్ళ హస్బెండ్ కూడా తెలియదంటే ఇలా చేస్తుందని. ఈ కేసు యాక్చువల్లీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకున్నాను. ఈ పేషెంట్ ఇంటికి వెళ్ళి నేను తీసుకున్నాను. సో వాళ్ళ హస్బెండ్ ఉన్నారు, ఆవిడ ఉన్నారు, వాళ్ళ అక్క కూడా ఉంది. నేను ఏమన్నానంటే వాళ్ళ అక్కని బయటికి వెళ్ళిపోమన్నాను. సో ఈ అమ్మాయి ఆవిడ యొక్క ఓసిడి థాట్స్ ఎలా ఉంటాయంటే ఇల్లు చూస్తే చాలా నీట్ గా ఉందన్నమాట. ఏ వస్తువు అన్నా సరే, ఎక్కడన్నా సరే, ఏంటి ఎంత నీట్ గా ఉందని అనుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ అక్కడ అరైజ్ అయింది. నెక్స్ట్ తుడుస్తూనే ఉంటారనమాట. అది చాలా మంచి మెయిన్ ఏరియా ఉంటుంది. యూజువల్ డస్ట్ ఎఫెక్ట్ అయ్యే ఏరియా. సో చాలా చాలా నీట్ గా ఇల్లంతా కూడా చాలా క్లీన్ గా ఎక్కడ పడితే అక్కడే అలా లేకుండా ఉన్నాయన్నమాట. ఆవిడ చెప్పింది వాళ్ళ అక్క ఎలా అంటే ఒక చిన్న డస్ట్ ఉన్నా సరే వెంటనే తుడిచేసేయాలి. సో ఒకానొక సిచ్యువేషన్ ఏంటంటే ఆ అమ్మాయి షీఈ్ ఏజ్డ్ అబౌట్ 55 years. సడన్ గా ఒక థాట్ వచ్చి మట్టి తినేస్తుంది అనమాట. వెళ్ళి మట్టి తినేస్తుంది. వాళ్ళ హస్బెండ్ తెలియదు అది. సడన్ గా ఒక థాట్ వచ్చి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. బయటికి వెళ్ళిపోయి బీచ్ చివరి వరకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఒకసారి ఏమైందంటే ఆవిడికి ఒక థాట్ వచ్చిందంట. ఆ అమ్మాయి ఏం థాట్ అని చెప్పలేదు ఆవిడ. ఒక థాట్ వచ్చింది సార్ నాకు, నేను బయటికి వెళ్ళిపోవాలని. బయటికి వెళ్ళిపోయాను, ఇలా ఆటో ఎక్కాను. ఆటో ఎక్కిన తర్వాత ఆటో వాడికి చెప్పాను నేను, నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళిపో పర్లేదని చెప్పేసి అన్నాను. అలా తీసుకెళ్ళిపోతూనే ఉన్నాడు. సడన్ గా మళ్ళీ నాకు ఆ థాట్ ఆగిపోయింది. వెంటనే దిగిపోయాను నేను. నా దగ్గర డబ్బులు లేవు, వెంటనే నా దగ్గర నగలు నేను ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఆ ఆటో సిచ్యువేషన్ చెప్పింది అనమాట. వెంటనే ఆ ఆటోలో ఉన్న బై స్టాండర్స్ నన్ను ఆపారు. అప్పుడు నాకు వెంటనే తెలివి వచ్చింది నాకు. ఆ తర్వాత మళ్ళీ నేనే మళ్ళీ ఇంటికి వచ్చాను అని చెప్తూ ఈ అమ్మాయి ఈవిడ పానిక్ అటాక్స్ లోకి వెళ్ళిపోయింది. విపరీతమైన సైయింగ్ అనమాట. ఎంత సైయింగ్ అంటే షీ వాజ్ లిటరల్లీ ఇంటూ కన్వల్షన్స్. ఫిట్స్ వచ్చేసినాయి ఆవిడకి కేసు ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నప్పుడు. ఆ తర్వాత ఇంకొక డ్రీమ్స్ అడిగాను. డ్రీమ్స్ ఏంటంటే ఎవరో నన్ను పొడి చేస్తున్నట్టు, ఎవరో నన్ను చంపేస్తున్నట్టు. సార్ నేను మీకు చెప్పను సార్, నేను వదిలేండి సార్ నన్ను చెప్పి నా మీకు గసిరేసింది ఆవిడ. ఓకేనమ్మా చెప్పొద్దమ్మా, నేను పర్లేదు నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తాను కేసు అని చెప్పేసి ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసిన తర్వాత ఇంకా ఫిట్స్ ఎక్కువైపోయినాయి ఆవిడకి. చాలా విపరీతంగా ఫిట్స్ వచ్చేసి కన్వర్షన్స్ వచ్చేసి ఇంకా అమ్మాయి ఆవిడకి ఆ కూర్చున్న దగ్గర నుంచి వెంటనే కిందకి పడిపోయి అలా గిలగిలా కొట్టేసుకుంది అనమాట. ఇంకా స్పాజమ్స్ అంత విపరీతంగా వచ్చేసినాయి ఆవిడలో. అప్పుడు నేను వాళ్ళ హస్బెండ్ అడిగాను, ఏంటి సార్ ఎలా జరిగింది సిచ్యువేషన్, ఎలా ఉంటుంది ఏంటి ఈవిడ అంటేనే, సార్ ఈవిడి అసలు ఏదన్నా ఎవరన్నా చనిపోయినా సరే అసలు వాళ్ళ సిచ్యువేషన్ దగ్గరికి వెళ్ళదు ఈవిడి. విపరీతంగా వీడికి అక్కడే కూర్చొని కూలబడిపోతుంటుంది. అలాగా వచ్చిన వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు, కానీ ఈవిని చూడాలా, మాకు ఆవిని చూడాలో తెలియదు, అందుకే ఎక్కడికి తీసుకెళ్ళాం సార్ మేము ఈవిని అని చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత వాళ్ళ 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 అబ్బాయిని అడిగాను, ఏంటి సార్ ఈ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంటుంది ఈవిడ అంటేనే, అదే సార్ ప్రాబ్లం, మాకు చిన్న చిన్న విషయాలకు కూడా మైండ్ లో పెట్టేసుకుని విపరీతంగా ఇలా వచ్చేస్తూ ఉంటుంది. సో అంత డీప్ గా ఉంటుందన్నమాట. ఈజీగా ఎఫెక్ట్ అయిపోతూ ఉంటారు. అందుకే ఆ ఫెయింటింగ్ కానీ, ఆ పారాలైజ్డ్ ఫీలింగ్ కానీ, ఆ హిస్టరికల్ హాస్టమాస్ అనమాట అవన్నీ కూడా. అంటే ఏమీ ఉండదు అందులో, కానీ బాగా ఓవర్ సెన్సిటివ్ అనమాట. ఆవిడకి నేను ఇగ్నిషియా 10M వేసాను, సారీ ఫస్ట్ 1M వేసాను. 1M వేసి ఒక కంటిన్యూస్ గా 3 months 1M లో ఉంచి తర్వాత 10M వేసాను. ఇప్పటికి కూడా ఇంకా ఫాలో అప్ లో ఉన్నారు వాళ్ళు. ఏంటి సార్ మళ్ళీ ఏమైనా అటాక్స్ వస్తున్నాయి అని అడిగాను. లేవండి, ప్రస్తుతానికైతే బాగానే ఉన్నారు ఆవిడ అని చెప్పుకుంటూ వచ్చారు. సో ఇంత డీప్ గా అర్థం చేసుకోవాలి
దాని వెనకాల నిజంగా ఆస్తమా కాదు అది, అదంతా ఒక సయింగ్ అనమాట. యా సార్, ఒక కేసు నుంచి ఇంకొక కేసుకి డివైడ్ అయ్యాను. అంటే డాక్టర్ గారు ఇక్కడ నా ఉద్దేశం కూడా ఆమె రియల్ ఆస్మా ఫీల్ అవుతుందని కాదు, ఏదో షాక్ వలన ఆమెకు ఆ సిచ్యువేషన్ గుర్తు రాగానే మీరు ఇప్పుడు చెప్పిన కేసు, సెకండ్ కేసులో చెప్పిన విధంగా ఆమె ఆ చెమటలు పట్టేస్తాం, ఏం మాట్లాడలేని పరిస్థితి ఉంటాం, అదంతా ఎఫెక్ట్ అవుతుందని మీరు అది కూడా తీసుకుని ఇగ్నేషియా వేసి ఉంటారు. ఎందుకంటే మీకు ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ కేసులో ఆటోమేటిక్ గా మీరు కనెక్ట్ అయి ఉంటారనేది నా ఉద్దేశం అండి. కనెక్ట్ అయిపోయింది సార్, నేను కనెక్ట్ అయ్యాను, చెప్పాలంటే కనెక్ట్ అయ్యే వేశాను దీంట్లో. యా సార్. సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ ఫియర్ఫుల్ ఇన్సిడెంట్స్ లో కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయమన్నారు, ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను సార్. యా సార్. టైం ఉంటేనండి, నేనేమి అంత మీకు చెప్పే అంత వాడిని కాదు, మీ దగ్గర నేర్చుకుంటున్నాను సార్. అలా కాదు. యాక్చువల్ గా నేను ప్రతి ఫాలోఅప్స్ లో కూడా ఎక్కడైతే ప్రెజెంట్ చేస్తుంటారు, యూజువల్ గా నేను మాకు ఒక చిన్న గ్రూప్ ఉంది సార్. సో మా జూనియర్స్ ఉంటారు, అందులో నేను కేసెస్ ప్రెజెంట్ చేస్తాను. చేసి ఇందులో నేను ఏం తప్పు చేశాను అడుగుతూ ఉంటాను. తప్పు చేసింది రెక్టిఫై చేసుకోవాలి కదా సార్. ఫైన్, ఓకే, ఇందులో ఏం ఎక్స్ప్లోర్ చేయాలని అడుగుతూ ఉంటాను. నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను మళ్ళీ దాంట్లో. యా సార్, నేను ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను సార్, షూర్ అండి. అది హిస్టీరికల్ ఆస్మా అనొచ్చు కదా సార్? అవును సార్, హిస్టరికల్ ఆస్తమేనండి అది. ఆ డ్రగ్స్ ఎత్తికితే బాగుంటుందేమోనండి. ఏంటి సార్, అర్థం కాలేదండి. నడిచి వెళ్ళిపోతుంటారు కదా కొంతమంది సార్, మీ వాయిస్ నిద్రలో నడిచి వెళ్తారు కదా సార్? అవును సార్, అవును సార్. ఆ డ్రగ్స్ చూస్తే బాగుంటుందేమోనండి. సరే, నేను చెప్పిన ఆ కేసు ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకో కేసు అది. ఈ కేసుకి ఏంటంటే ఇది నిద్ర నడవడం లేదు సార్, ఇందులో సోమ్నాంబులిజం లేదు సార్ ఇందులో. ఆవిడ కూడా ఆవిడికి పడి చెప్పండి సార్, చెప్పండి. ఆమె తెలియకుండా ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది కదా, నిద్రలో కూడా అట్లాగే నడుస్తుంటారు కదా సార్? అవును సార్, అవును సార్. ఆ కండిషన్ కూడా ఇగ్నేషియా పనిచేసిందండి. అంటే నిద్ర నడిచి వెళ్ళిపోవడం ఒక సిచ్యువేషన్ సార్, కానీ మిగతా ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి కదా సార్. అదే ఆ కేసు వేరే కేసు ఎగ్జాంపుల్ ఇచ్చానంటే, ఇందాక హిస్టరికల్ ఆస్తమా వచ్చిన సిచ్యువేషన్ కి ఆ కేసు ఎగ్జాంపుల్ కూడా నేను పెట్టడం జరిగిందనమాట. యా సార్. సో యూజువల్ గా ఏంటంటే లోగనేసి జస్ట్ ఒక థీమ్ నేను చెప్తాను. ఈ లోగనేసి థీమ్ ఏంటంటే, వాళ్ళకి ఏదైనా సడన్ షాక్ వస్తే కనుక, ముఖ్యంగా ఏదైనా సడన్ గా షాక్ ఉంటే వెంటనే వాళ్ళు ఆ సిచ్యువేషన్ కి డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎవరి మీదైనా సరే. ఆ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు అనుకున్నది అవ్వలేకపోతే వెంటనే డిసప్పాయింట్ అయ్యి ఒక టైప్ ఆఫ్ పారలైజ్డ్ ఫీలింగ్ లాంటివి వస్తూ ఉంటాయి వాళ్ళకి. అయితే ఈ సాధారణంగా వీళ్ళు ఎలాంటి థింగ్స్ కి ఎలిమెంట్స్ అవుతూ ఉంటారంటే, దేని నుంచి అవుతూ ఉంటారంటే, ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ కానీ, లేకపోతే ఏదైనా ఒక అవమానించడం కానీ, ముఖ్యంగా ఆర్ లవ్. యూజువల్ గా మనం చూస్తూ ఉంటాం కదా, ఏదైనా ఒక ప్రేమించారు, మీరు లవ్ చేసుకున్నారు, ఆ అమ్మాయి అబ్బాయో సంథింగ్ డిసప్పాయింట్ చేశారు. సో అక్కడి నుంచి మొదలైన ప్రాబ్లమ్స్ కానీ, రైట్, ఆ సిచ్యువేషన్స్ లో ఏంటంటే వీళ్ళు సాధారణంగా లోపల పెట్టించుకుంటూ ఉంటారు. యూజువల్ ఇగ్నిషియా పీపుల్, దే కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ షాక్ ఏం చేస్తుందంటే సాధారణంగా వీళ్ళని పారలైజ్ చేసేస్తూ ఉంటుంది. అదే చెప్తుంది అమ్మాయి, నేను ఏం చేయలేకపోతున్నాను. అంటే మన కేసెస్ లో యూజువల్ గా నేను చూసిన వాటికి ఏంటంటే, ఆఫ్టర్ డెల్యూషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నప్పుడు నేనైతే కొంచెం వెయిట్ చేయలేకపోతున్నాను బికాస్ ఆఫ్ మై రెస్ట్లెస్నెస్. కానీ అక్కడ వెయిట్ చేయాలి, ఇంకా వెయిట్ చేస్తే ఇంకా ఫర్దర్ గా డెవలప్ అవుతూ ఉంటారు అండ్ ఆ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. ఆ పారలైజ్డ్ ఫీలింగ్ అనేది ఇంకా వస్తూ ఉంటుంది, రైట్. సో ఆ టైంలో ఏం జరుగుతుందంటే వీళ్ళకి దే కెనాట్ మూవ్, అసలు నడవలేను, చాలా ఒక తీవ్ర విచారణ ఉంటుంటుంది, ఒక టైప్ ఆఫ్ ముక్కలు అయిపోయినట్టు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. సో కేసు మనకి ఏ రకంగానే రావచ్చు. అయితే ఆ సిచ్యువేషన్ ఎలా అనిపించిందంటే, నాకేం అనిపించలేదు సార్ అంటారు. సో అప్పుడు కూడా మనం తీసుకోవాలి, ఇది కూడా పరిగణన తీసుకోవాలి. బికాస్ కాంపెన్సేట్ చేస్తుంటారు కొన్ని కేసెస్.
నాకేమనిపించలేదు సార్, నాకేమనిపించలేదు అంటారు. కానీ బికాస్ మిగతా ఉన్న ఏరియాస్లో కూడా మనం కవర్ చేసుకుంటూ దాన్ని టోటాలిటీ కింద తీసుకుంటూ రావాలి. సో వీళ్ళకి కాంపెన్సేషన్ ఎలా ఉంటుందంటే, కంపోజ్డ్ అండ్ కామ్ ఇన్ ద మోస్ట్ షాకింగ్ సర్కమ్స్టాన్సెస్. ఎంత షాకింగ్ సిచ్యువేషన్స్ ఉన్నా, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, అంటే టైం అవుతుంది ఏమనుకోవద్దు. జస్ట్ రీసెంట్గా ఈయన ఆల్రెడీ ఒక 10 years నుంచి హోమియోపతి వాడాడు ఎక్కడో. వాడారు. వాడిన తర్వాత మళ్ళా ఇంగ్లీష్ మందులు కూడా వాడారు ఈయన ప్రాబ్లం ఏంటంటే, ఈయన ఒక టైలర్ అనమాట. టైలర్ అయితే, అంటే ఈ కాంపెన్సేటెడ్ కేసు చెప్తున్నాను నేను. టైలర్ అయితే నేను ఇస్తున్నాను మెడిసిన్. నా దగ్గరికి ఆల్మోస్ట్ ఫస్ట్ టైం వచ్చారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఆవిడకి ప్రాబ్లమ్స్ ఏంటంటే, క్రాంప్స్ వచ్చేస్తూ ఉంటాయి. చేతులు ఏ పని చేయకపోతే ఫింగర్స్ ని ముడిచిపోతూ ఉంటే కుచించిపోతూ ఉంటాయని చెప్పి అన్నారు. ఆ విపరీతమైన క్రాంప్స్ వచ్చేస్తూ ఉంటే నిద్దట్లో కూడా అంతే సార్, నాకు మళ్ళీ ఓపెన్ అవడానికి చాలా కష్టపడాలి నేను, అలా దగ్గరికి అయిపోతూ ఉంటాయని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. అయితే నేను అడిగాను, ఏం జరిగింది సార్ అడిగాను. అంటే కాంపెన్సేటెడ్ టాక్ ఎలా ఉంటుందని చెప్తాను. ఏం జరిగింది సార్ అడిగాను. అడిగితే, అంటే నేను ఫస్ట్ కలికెర గారు రస్టాక్స్ కొట్టుకుంటూ వచ్చాను. కలికెర గారు 30 ఒక 3-4 డోసెస్, రస్టాక్స్ 3-4 డోసెస్ ఇచ్చాను. నాకేం పని చేయలేదు అసలు. ఏంటి పని చేయట్లేదు, మనం మిస్ చేస్తున్నాం అని చెప్పి ఒకసారి కూర్చోబెట్టేశాను. ఇది యాక్చువల్లీ సండే క్లినిక్ లో తీసుకున్న కేసు ఇది. సో అయితే ఏంటంటే, ఆయన ఏమన్నారంటే, ఎప్పటి నుంచి జరిగింది సార్ మీ ప్రాబ్లం అని అడిగాను. అంటే నేను ఒకళ్ళు పురుగుల మందు తాగేశారు. పురుగుల మందు తాగేస్తే నేను ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాను. హాస్పిటల్లో వాళ్ళు ఎవాక్యుయేషన్స్ చేస్తున్నారు. ఆయనకి వామిటింగ్ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఆయనకి కాలు నేను గట్టిగా పట్టుకున్నాను. అప్పటి నుంచి నాకు మొదలైందన్నారు. అదేంటిది, ఇందులో ఏముంది ఇందులో అని చెప్పేసి అడిగాను. అదేంటి సాధారణంగా ఆయన అడిగారు. అందులో నన్నైతే ఎఫెక్ట్ చేయలేదు అని అడిగారు అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆయన ఒక ఇన్సిడెంట్ ఇచ్చారు. అదే రోజు, అదే డేటు, అదే టైంలో వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయాడు. లాస్ట్ ఇయర్, అంటే ఇది జరిగి ఒక 5 years అయింది దీనికి. సారీ, ఆ అబ్బాయి చనిపోయింది 1 year. వాళ్ళ అబ్బాయి చనిపోయింది 1 year. సేమ్ అదే 1 yearలో ఈయనకి కూడా జరిగిందనమాట. వేరే ఆయన ఇందులో హెల్ప్ చేశారనమాట. హెల్ప్ చేస్తేనే నేను అడిగాను, సార్ సారీ టు ఆస్క్ లైక్ దిస్ అని చెప్పి, యూజువల్గా అంటే ఎవరైనా చనిపోతే సాధారణంగా ఎఫెక్ట్ అవుతుంది కదా సార్ అని అడిగాను. ఇంత లో మైల్డ్ వాయిస్లో అడిగాను. ఆయన అడిగితే ఆయన ఏమన్నారంటేనే, అబ్బాయి నాకు అలాంటిది ఏం లేదండి, అబ్బాయి అసలు ఏదే లేదు సార్, నేను బాగానే ఉన్నాను సార్, నాకు అది ఎంత వద్దు సార్, అయినా సరే మీరు ఎందుకు ఎంతసేపు అడుగుతున్నారు క్వశ్చన్లు, నేను చెప్పను సార్, మీరు బయట చూడండి క్వశ్చన్లు వెయిట్ చేస్తున్నారు, నాకేం లేదు ప్రాబ్లం, నాకు ఇది ఒకటే, నాకు ఓన్లీ క్రాంప్సే, దీనికి ఇస్తే మంది లేకపోతే వెళ్ళిపోతాను నేను అని చెప్పి అన్నట్టు. సో అంటే అంత సిచ్యువేషన్ ఏదైతే అసలు దానికి సంబంధం లేదు కదా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాంపన్సేటెడ్ కేసెస్ కూడా వస్తుంటాయి మనకి అట్ టైమ్స్. ఖచ్చితంగా అది ఎఫెక్ట్ చేసి ఉండాలి. ఆ ఎఫెక్ట్ చేసింది ఆయన ఇంకా వీ షుడ్ థింక్ ఇట్ ఆఫ్. మనం రెట్రోస్పెక్టివ్గా మెటర్మేటిక్గా చదువుకుంటున్నాం కాబట్టి అండర్స్టాండ్ చేసుకుని ఆ మెడిసిన్ ఇగ్నిషియా వేసాను. దాని ఫాలోఅప్ నేను చెప్తాను. యాక్చువల్లీ లాస్ట్ వీకే వేసాను ఇగ్నిషియా 200. దాని ఫాలోఅప్ నెక్స్ట్ టైం వీలుంటే నేను చెప్తాను. సో రెట్రోస్పెక్టివ్గా కూడా మనం ఆలోచించడానికి నేర్చుకుంటూ ఉండాలి. ఆ ఎక్యూట్గా ప్రిస్క్రైబ్ చేశాను యాక్చువల్గా ఆయన్ని. సో చూడాలి నెక్స్ట్ టైం ఎలా ఉంటుంది ఏంటో అనేది నేను చెప్తాను సార్ నెక్స్ట్ టైం. సో కాంపెన్సేటెడ్ ఎగ్జాంపుల్ అనమాట అది. సో వీటికి యాక్టివ్ రియాక్షన్స్ ఇందాక నేను చెప్పాను చూసారా, ఒక టైప్ ఆఫ్ కన్వల్షన్స్, ఎగ్జైట్మెంట్ అయిపోవడం, బాగా నెర్వస్ అయిపోవడం, డిజీనెస్ అయిపోవడం. ఏది ఆ హిస్టరికల్ కేసు చెప్పాను చూసారా, అది యాక్టివ్ రియాక్షన్స్ లో ఉంటారు. సో మనకి కేసు ఎలాగైనా రావచ్చు, ఐదర్ యాక్టివ్ రియాక్షన్ లో రావచ్చు, లేకపోతే ప్యాసివ్ రియాక్షన్స్ లో రావచ్చు, లేకపోతే అసలు కాంపెన్సేట్ లో రావచ్చు. ఎలాగైనా సరే మనం అర్థం చేసుకోవాలి కేసుని. అందుకే టోటల్ గా కేసు తీసుకుంటే మనకి ఎక్కడ కూడా మనం మిస్టేక్ చేయడానికి అవకాశాలు ఉండవు. దట్స్ వాట్ ఐ లెర్న్డ్. యా సార్. సో దిస్ ఈస్ whole about Loganiaceae and few case examples. హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. డిఫరెంట్ షేడ్స్ చెప్పారండి మనకి, యాక్టివ్, ప్యాసివ్. అదే కాంపెన్సేషన్ అనేది
జనరల్గా చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇగ్నిషియా ఈ లొగనేషియాలో వచ్చే వీటిని చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నేను దాని ఫాలో అప్ చెప్తాను సార్. ఎందుకంటే ఇగ్నిషియా వేసాను, ఆయన నెక్స్ట్ టైం ఎలా ఉంటాడో చూద్దాం. ఎందుకంటే సేమ్ ఆయన పేషెంట్ నా దగ్గరికి ఒక 3 years ముందు వచ్చాడు. వచ్చి నేను అప్పుడు రఫ్టాక్స్ చేశాను అంతే. రఫ్టాక్స్ ఏం తగ్గలేదు సార్ అన్నాడు. తర్వాత మళ్ళీ ఒక 3 years తర్వాత వచ్చారు. మీరు అప్పుడు నాకు మందులు పడాను మీ దగ్గర, నాకు తగ్గలేదు, మళ్ళీ వచ్చాను మీ దగ్గరికి అంటే మళ్ళీ నేను కలికేనే గాని వేశాను, అది కూడా తగ్గలేదు. ఏంటి తగ్గట్లేదు, మనం ఎక్కడ తప్పు చేస్తామని చెప్పి అప్పుడు కూర్చున్నాను. అప్పుడు నాకు ఆ కాంపన్సేటెడ్ ఫేడ్ కనిపించింది అనమాట. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఇంకేమైనా ఉన్నాయా సార్? జనరల్గా అదే ప్రొసీజర్ కదా డాక్టర్ గారు, మనం ముందు రుస్టాక్ చూసుకుంటాము, అది కాకపోతే అనుమానం వస్తుంది. అవును సార్, ఏంటబ్బా. అవును సార్, అవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? సెషన్ వైండప్ చేద్దామా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, థ్యాంక్ యూ. క్లాస్ వైండప్ చేస్తున్నానండి.